ఏ మనిషినైనా నువ్వు అత్యంత ఇష్టపడుతున్న విషయం లేదా లవ్ చేస్తున్న విషయం నీకు వాళ్ళ ప్రజెన్స్లో అర్థం కాదు, వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడు అర్థం కాదు, వాళ్ళ ఆబ్సెన్స్లో అర్థమైపోతుంది. అంటే వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడు అసలు నీకు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ తెలియదు, వాళ్ళు నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ తెలియదు, వాళ్ళు నిన్ను ఎంత కంఫర్టబుల్గా చూసుకుంటున్నారు, నీ లైఫ్ని ఎంత బెటర్ చేస్తున్నారు, నీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నారు, ఎంత ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నావు, నువ్వు నీ రోజు ఎట్లా గడిచిపోతుంది అనే విషయం వాళ్ళు నీతో ఉన్నప్పుడు పెద్దగా రియలైజ్ కావు. కానీ నువ్వు వాళ్ళు ఎప్పుడైతే నీతో లేనప్పుడు, వాళ్ళు బిజీ అయిపోయినప్పుడు, వాళ్ళు నీకు టైం ఇవ్వలేనప్పుడు లేదా ఇయ్యనప్పుడు, అప్పుడు 24/7 వాళ్ళే గుర్తొస్తుంటారు నీకు. ఎందుకంటే అప్పుడు నీ లైఫ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుందో అట్లా ఉండదు కదా, అంత కంఫర్టబుల్ ఉండదు కదా, అంత ఎగ్జైటింగ్ ఉండదు కదా, అంత ప్లెజెంట్ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ ఆప్షన్స్లో నీకు వాళ్ళు ఉన్నప్పుడు నీ లైఫ్ ఎంత బెటర్ ఉండేనో అనే విషయం గుర్తొస్తుంది. అంటే వాళ్ళు లేనప్పుడు అరే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది, వాళ్ళు లేకుండా నువ్వు ఒక 10 మంది ఫ్రెండ్స్తో ఉన్న వాళ్ళ మెసేజ్ వస్తే ఎగ్జైట్ ఫీల్ అవుతావు, వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటావు, లేదా వాళ్ళు కూడా ఈ గ్యాంగ్లో ఉంటుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది, లేదా నువ్వు ఎవరితోనన్నా ప్లేస్ కన్నా పోయినప్పుడు ఈ ప్లేస్కి వాళ్ళతో పోతే ఎంత బాగుంటుండే అని అనిపిస్తుంది. అంటే ప్రతి క్షణం నీకు వాళ్ళు గుర్తొస్తుంటారు. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు లేదా మనల్ని ప్రేమించేటోళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ కంటే వాళ్ళు మనతో లేనప్పుడు క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సేమ్ హెల్త్ లాగా అనిపిస్తుంది నాకు లవ్ అనేది కూడా. హెల్త్ కూడా మనతో ఉన్నప్పుడు, అంటే మనం హెల్తీగా ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, కానీ ఎప్పుడైతే మనకు హెల్త్ పోతుందో, జ్వరం వస్తుందో, లేదా చెవు నొప్పి, పంటి నొప్పి ఇట్లాంటివి వస్తాయో అవి లేనప్పుడు ఎంత హాయిగా ఉంటేమో మనం రియలైజ్ అవుతాం. అట్లనే మనల్ని ఇష్టపడేటోళ్ళు లేదా మనం ఇష్టపడేటోళ్ళు వాళ్ళ ఆబ్సెన్స్లో వాళ్ళు ఎక్కువ గుర్తొస్తారు, ఎక్కువ ప్రేమిస్తాం, ఎక్కువ మిస్ అవుతుంటాం. సో అట్లాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే అసలు మిస్ అవ్వకండి, వాళ్ళని కోల్పోకండి. వాళ్ళ కోసం కొంచెం తగ్గాల్సి వస్తే తగ్గండి, కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి వస్తే మార్చుకోండి. బట్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ నెవర్ లూజ్ దట్ పర్సన్ ఇన్ లైఫ్.